హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కోస్ట్ గార్డ్ రీజన్ వెస్ట్ నుండి కొన్ని పోస్టులకు నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి మనం ఈ వీడియోలో నోటిఫికేషన్ కోసం ఒకసారి డీటెయిల్గా చూడడం జరుగుతుంది. ముందుగా మనం చూసుకుంటే హెడ్ క్వార్టర్స్ కోస్ట్ గార్డ్ రీజన్ వెస్ట్ నుండి మనకి నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసరికి మనకి సివిలియన్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ సివిలియన్ పోస్టులకు నోటిఫికేషన్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. అయితే లాస్ట్ డేట్ వచ్చేసరికి 11 నవంబర్ వరకు మనం ఈ పోస్టులకు అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే ఒకసారి మనం పోస్టులు ఒకసారి చూద్దాం. పోస్టులు మనం చూసుకుంటే ఫస్ట్ స్టోర్ కీపర్ గ్రేడ్ 2 మనకి చూసుకుంటే ఒక పోస్ట్ జనరల్గా అయితే ఉండడం జరిగింది. పే లెవెల్ వచ్చేసరికి 2. క్వాలిఫికేషన్ మనం చూసుకుంటే 12th పాస్. అలాగే ఎక్స్పీరియన్స్ మనం చూసుకుంటే 1 year ఎక్స్పీరియన్స్ ఇన్ హ్యాండ్లింగ్ స్టోర్స్ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ ఫిర్మ్ ఆర్ సెంట్రల్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఆర్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ నుంచి మీకు 1 year ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోగలరు. సో ఈ పోస్ట్ మనం చూసుకుంటే ఏజ్ లిమిట్ 18 నుంచి 20 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళందరూ అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ పోస్ట్ మనం చూసుకుంటే ఇంజిన్ డ్రైవర్ చూసుకుంటే మనకి పే లెవెల్ 4 అయితే మనకు ఇవ్వడం జరుగుతుంది. ఒక వేకెన్సీ మనకి ఈడబ్ల్యూఎస్కి అయితే ఉండడం జరిగింది. క్వాలిఫికేషన్ మనం చూసుకుంటే 10th క్లాస్ లేదా దానికి ఈక్వలెంట్ ఏమైనా ఉంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ మనకు వచ్చేసరికి 2 years ఎక్స్పీరియన్స్ మనకి అడగడం జరిగింది. నెక్స్ట్ ఏజ్ లిమిట్ మనం చూసుకుంటే 18 to 30 years ఏజ్ లిమిట్ అయితే మనకి ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ డ్రాఫ్ట్మెన్ మనం చూసుకుంటే పే లెవెల్ 4 అయితే మీకు రావడం జరుగుతుంది. వేకెన్సీ మనకి ఒక పోస్ట్ అయితే డ్రాఫ్ట్మెన్కి ఒక వేకెన్సీ అయితే ఉండడం జరిగింది. క్వాలిఫికేషన్ చూసుకుంటే 10th క్లాస్, దాంతోపాటుగా డిప్లొమా సివిల్ కానీ ఎలక్ట్రికల్ కానీ మెకానికల్ కానీ మెరైన్ ఇంజనీరింగ్ కానీ చేసి ఉండాలి, లేదా ఐటీ డ్రాఫ్ట్మెన్షిప్ చేసి ఉన్నా మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. కానీ ఎక్స్పీరియన్స్ మనం చూసుకుంటే డిజర్బుల్లోని 1 year ఎక్స్పీరియన్స్ మనకి ఇక్కడ పర్టికులర్ ఫిల్మ్ నుంచి మనకి ఇక్కడ ఎక్స్పీరియన్స్ అయితే అడగడం జరిగింది. నెక్స్ట్ ఏజ్ లిమిట్ మనం చూసుకుంటే 18 to 25 years లోపల ఉన్న వాళ్ళు మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసుకుంటే లస్కర్ వచ్చేసరికి 2 పోస్టులు అయితే మనకి 2 కేటగిరీలు అయితే ఉండడం జరిగింది. యూఆర్కి వచ్చేసరికి 3 పోస్టులు, అలాగే ఎస్టీకి వచ్చేసరికి ఒక పోస్ట్కి మొత్తం 4 పోస్టులకు వేకెన్సీ అయితే ఇవ్వడం జరిగింది. పే లెవెల్ వచ్చేసరికి మనకి 1 అయితే ఇవ్వడం జరుగుతుంది. దీనికి క్వాలిఫికేషన్ చూసుకుంటే 10th క్లాస్, అలాగే 3 years ఎక్స్పీరియన్స్ ఇన్ సర్వీస్ ఆన్ బోర్డ్ అయితే మనకి ఇక్కడ అడగడం జరిగింది. ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 to 30 years. అలాగే నెక్స్ట్ మనం చూసుకుంటే ఫైర్ మ్యాన్ పే లెవెల్ మీకు 2 అయితే రావడం జరుగుతుంది. టోటల్ ఒక పోస్ట్ జనరల్కి అయితే ఉండడం జరిగింది. క్వాలిఫికేషన్ చూసుకుంటే 10th క్లాస్ పాస్ అయి ఉండాలి, అలాగే షుడ్ బి ఫిజికల్లీ ఫిట్ అండ్ క్యాపబుల్లీ పెర్ఫార్మింగ్ డ్యూటీస్. సో ఫిజికల్గా అయితే మీకు ఫిట్గా అయితే ఖచ్చితంగా ఉండాలి, అండ్ రిమైనింగ్ ఫిజికల్ యాక్టివిటీస్ కూడా మీకు ఇక్కడ వాళ్ళు ప్రొవైడ్ అయితే చేయడం జరిగింది. దీనికి ఏజ్ లిమిట్ చూసుకుంటే 18 to 27 years ఇన్ బిట్వీన్ ఉన్న వాళ్ళు మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసుకుంటే ఎంటీఎస్ డాఫ్టర్ చూసుకుంటే లెవెల్ 1 పోస్టు ఒక పోస్ట్ అయితే ఈడబ్ల్యూఎస్కి అయితే ఉండడం జరిగింది. సో దీనికి 10th క్లాస్ ప్లస్ 2 years ఎక్స్పీరియన్స్ మీకు ఆఫీస్ అటెండెంట్గా ఉంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. దీనికి ఏజ్ లిమిట్ మనం చూసుకుంటే 18 to 27 years. అలాగే నెక్స్ట్ మనం చూసుకుంటే ఎంటీఎస్ ప్యూను యూఆర్కి ఒక పోస్ట్ అయితే ఉండడం జరిగింది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సేమ్ 10th క్లాస్, 2 years మీకు ఆఫీస్ అటెండెంట్ కింద మీకు ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఏజ్ లిమిట్ 18 to 27. అలాగే ఎంటీఎస్ మనం చౌకీదార్ చూసుకుంటే ఒక పోస్ట్ జనరల్గా అయితే ఉండడం జరిగింది. 2 years ఎక్స్పీరియన్స్, 10th క్లాస్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఏజ్ లిమిట్ మనం చూసుకుంటే 18 to 27 years. అలాగే అన్స్కిల్డ్ లేబరర్ మనం చూసుకుంటే 2 పోస్టులు ఈడబ్ల్యూఎస్కి ఒకటి యూఆర్కి ఒకటి ఉంది. దీనికి 10th లేదా ఐటీఐ ఉన్నా మీరు అప్లై చేసుకోవచ్చు. బట్ 3 years ఎక్స్పీరియన్స్ అయితే వీళ్ళు ఇక్కడ అడగడం జరిగింది. సో ఏజ్ లిమిట్ మనం చూసుకుంటే 18 to 27 years లోపు అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు హౌ టు అప్లై మనం చూసుకుంటే అప్లికేషన్ మీరు ఆఫ్లైన్లో అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. A4 సైజ్ సీట్ మీద మీరు అప్లికేషన్ ప్రింట్ తీసుకొని అప్లికేషన్ ఫిల్ చేసి దాంతోపాటు సపోర్టింగ్ డాక్యుమెంట్స్ కూడా అటాచ్ చేసి మీరు ఆర్డినరీ పోస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ కూడా మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో అప్లికేషన్తో పాటుగా మీరు ఇక్కడ ఈ డాక్యుమెంట్స్ అన్ని మీరు ఇక్కడ అటాచ్ చేయాల్సి ఉంటుంది. ఫోటో ఐడి, 10th క్లాస్, అలాగే 12th, అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్, ఎక్స్పీరియన్స్ ఇన్ కేస్ మీరు గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే ఎన్ఓసి, అలాగే 2 లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటోగ్రాఫ్స్ ఇవన్నీ మీరు అటాచ్ చేయాల్సి ఉంటుంది. అలాగే అప్లికేషన్ ఆర్ ఎన్క్లోజ్ టు సపరేట్ బ్లాంక్ ఎన్వలప్ విత్ 50 రూపీ పోస్టల్ స్టాంప్స్ కూడా మీరు ఇక్కడ పేస్ట్ చేయాల్సి ఉంటుంది. అలాగే నెక్స్ట్ మనం చూసుకుంటే లాస్ట్ డేట్ వచ్చేసరికి మీకు 11 నవంబర్ 2025 వరకు మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే త్వరగా అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మీరు ఆఫ్లైన్లో అప్లై చేయాలి, అది కూడా ఆర్డినరీ పోస్ట్ కాబట్టి పోస్ట్ అక్కడ రీచ్ అయినప్పటికీ టైం పడుతుంది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఆర్డినరీ పోస్ట్, ఇక్కడ అడ్రస్ కూడా వాళ్ళు ఇక్కడ ఇవ్వడం జరిగింది, మీకు ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. సో మోడ్ ఆఫ్ సెలెక్షన్ మనం చూసుకుంటే ఫస్ట్ స్క్రూటినిటీ ఉంటుంది. స్క్రూటినిటీ తర్వాత మనకి ఫస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ఎవరైతే ప్రాపర్ డాక్యుమెంట్స్ ఉంటాయి వాళ్ళకి రిటర్న్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో రిటర్న్కి మనకి ఇక్కడ వాళ్ళు సిలబస్ కూడా వాళ్ళు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మ్యాక్సిమం మార్క్స్, రిటర్న్ ఎగ్జామ్, ట్రేడ్ టెస్ట్ అవి కూడా వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో నేను మెయిన్ పాయింట్స్ మాత్రం మీకు ఇక్కడ కవర్ చేయడం జరుగుతుంది. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే మీకు రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ కూడా వాళ్ళు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో అప్లై చేసిన తర్వాత మీరు ఎన్వలప్ మీద మీరు
ఏ పోస్ట్ అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ మీరు బోల్డ్ లెటర్స్‌లోని అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ అని రాసి, ఏ పోస్ట్ అప్లై చేస్తున్నారో ఆ పోస్టు, అలాగే ఏ కేటగిరీ మీద అప్లై చేస్తున్నారో ఆ కేటగిరీ కూడా మీరు ఇక్కడ ఎన్వలప్ మీద మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో, రిజెక్ట్ అవ్వడానికి గల కారణాలు కూడా వాళ్ళు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అప్లికేషన్ మీరు ఇన్‌కంప్లీట్ అప్లికేషన్ అయినా, అప్లికేషన్‌లో సైన్ పెట్టకపోయినా, లేదా ఓవర్ ఏజ్ అయినా, లేదంటే ఎక్కువ కరెక్షన్స్ ఉన్నా, ఓవర్ కటింగ్ ఉన్నా, లేదా ఫోటోగ్రాఫ్స్ అటాచ్ చేయకపోయినా, లేదా సెల్ఫ్ అటెస్టెడ్ లేకపోయినా, లేదా సెపరేట్ ఎన్వలప్ లేకపోయినా మీరు ఎన్ఓసి లేకపోయినా, లేదా క్యాస్ట్ సర్టిఫికేట్ లేకపోయినా డిఫరెంట్ రీజన్స్ మీద మీరు రిజెక్ట్ అయితే వాళ్ళు చేయడం జరుగుతుంది. సో, అందుకని అప్లై చేసినప్పుడు ప్రాపర్‌గా అయితే మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనం ఎనెక్సర్ 1లో చూసుకుంటే ఇది మనకి అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ మీరు ఏ పోస్ట్‌కి అప్లై చేస్తారో పోస్ట్ పేరు, నెక్స్ట్ మీ నేము, పోస్ట్ అప్లైడ్ ఇవన్నీ మీకు డేటా మీకు ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో, ఇది వచ్చేసరికి మనకి అప్లికేషన్ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ కూడా మీరు ఇక్కడ వేయాల్సి ఉంటుంది. సిగ్నేచర్ ఆఫ్ అప్లికేషన్, నెక్స్ట్ ప్లేస్, డేటు. సో, ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేస్తే మీకు రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, ఇది కోస్ట్ గార్డ్ వెస్ట్‌కి సంబంధించిన నోటిఫికేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.